ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. గమనించండి ప్రియులారా, మనము ఆరాధించే ఆరాధికుడు ఆయన గుణగణాలు, ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలి. అయితే మనము ఇక్కడ చదువుకున్న లేఖన భాగములలో మనకు 3 సంగతులు కనబడుతూ ఉన్నాయి. 1 విమోచించిన ప్రభువుగాను, 2 పవిత్రపరిచిన ప్రభువుగాను, 3 తన సొత్తు చేసుకున్న ప్రభువుగాను కనబడుచున్నాడు. మొదటగా మనలను విమోచించిన ప్రభువు. విమోచన అనగా విడిపించుట అని భావము కలదు. అనగా మన పాపములను క్షమించుట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. గమనించండి ప్రియులారా, ఆయన మనలను ఎక్కడి నుంచి విమోచించాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి అనగా సాతాను యొక్క అధికారం నుండి ఆయన మనలను విమోచించాడు. మనము పాపము ఏర్పాటు చేసుకొనుట ద్వారా సాతానుకు బానిసలమై ఉన్నాము. అయితే క్రీస్తు ప్రభువారు ఆయన రక్తము కార్చి మనలను విమోచించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు మన కోసము ఆయన శాపగ్రస్తమై మనలను విమోచించాడు. అలాగనే 2వది మనలను పవిత్రపరిచాడు. ఆయనే మనలను విమోచించి పవిత్రపరిచిన వాడుగా కనబడుతున్నాడు. మనము పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. నిజముగా మనము ఎవరు క్షమించలేని స్థితిలో, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారమే. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మనము కనగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. అంతేకాక ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తన సురక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. 3వదిగా తన సొత్తుగా చేసుకున్న ప్రభువుగా ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనము దేవుని సొత్తు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం గమనిస్తే మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకొనుటకు ఆయన మనలను ఎన్నుకొన్నాడు. తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ విలువలేని నిన్ను, నన్ను, మనలందరినీ ఎవరు చెల్లించలేని విలువను పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు. కారణం మన మంచివారమని కాదు, మనము పాపములో ఉండి పాపములోని నశించి నిత్య నరకానికి సరిగ్గా సరిపోయిన వారమే. అయితే దేవాది దేవుడు ఆ ప్రభువు మన కొరకు తన ప్రాణమును పెట్టి విమోచించి పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఇన్ను మేలులు చేసిన ఆ దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం.